హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఇంతకు ముందర మీకేం చెప్పాను? గంగోత్రి దాకా వెళ్ళాము. గంగోత్రి నుంచి మళ్ళా ఉత్తరకాశీకొచ్చి స్టే చేశామని చెప్పా గంగోత్రి చూసుకొని. అక్కడి నుంచి మళ్ళా మేము ఎక్కడికి బయలుదేరాము అంటే గుప్తకాశీకి బయలుదేరామనమాట. అంటే బద్రీనాథ్‌లో కూడా అండి పారాయణ చేశారు. భాగవతం యొక్క దశమ స్కందము, భగవద్గీత కంప్లీట్‌గా మొత్తం 18 అధ్యాయాలు, మళ్ళీ విష్ణు సహస్రనామం 11 సార్లు చేశారు. కాకపోతే ఏందంటే అందరూ పార్టిసిపేట్ చేయలేదు. సుదర్శన హోమం కూడా నిర్వహించారండి. కాకపోతే ఏందంటే అందరూ పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే దర్శనానికి మేము బద్రీనాథ్‌లో ఉన్నదే ఒక్కరోజనమాట. కాబట్టి ఆ ఒక్క రోజులో దర్శనం జేసుకోవాలి. క్రౌడ్ ఎక్కువగా ఉండిందసలు. దర్శనం అవుతుందా? కాదా? అన్నట్టుగా అనిపించిందనమాట. కాబట్టి అందరూ ఎవరి పాటికి వాళ్ళు దర్శనానికి వెళ్ళడం, ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ జేస్తూ ఉన్నారు. నేను జెప్పాను గదా! వాళ్ళు పండాన్ని కనుక్కున్నారంటే మేము పోయిన తర్వాత కనుక్కున్నారు క్యూలోకి పోయిన తర్వాత. అట్లా అందువల్ల మేము ఆ పారాయణలో పార్టిసిపేట్ చేయలేదు. కానీ పారాయణ మాత్రం బద్రీనాథ్‌లో గూడా జరిగిందనమాట. భాగవతం దశమ స్కందం పూర్వ భాగము, మళ్ళా భగవద్గీత 18 అధ్యాయాలు, విష్ణు సహస్రనామం 11 సార్లు కూడా ఆ బదరీ క్షేత్రంలో పారాయణ నిర్వహించుకోవడం జరిగిందనమాట. అంటే మేము క్యూలో ఉన్నప్పుడే చదువుకుంటూ వెళ్ళామనమాట. అది అండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఉత్తర కాశీ నుంచి బయలుదేరి మళ్ళా మేము గుప్త కాశీకొచ్చాం. అంటే నెక్స్ట్ కేదార్‌నాథ్‌కి ప్రయాణం అనమాట. కాబట్టి ముందరగా ఎక్కడికొచ్చామంటే ఈ గుప్త కాశీకొచ్చాం. ఈ గుప్త కాశీలో మాకు ఒక రిసార్ట్స్ బుక్ జేశారు. ఆ రిసార్ట్స్ ఎక్కడంటే ఈ గుప్త కాశీలో హెలిప్యాడ్ ఉంటుందనమాట. ఆ హెలిప్యాడ్ కనపడుతూ ఉంటుంది మా రిసార్ట్స్ నుంచి. ఆ హెలిప్యాడ్‌కి వెనక సైడే మాకు రిసార్ట్స్‌ని బుక్ జేయడం జరిగిందనమాట. ఇంకా అక్కడ 3 రోజులున్నామనమాట. ఎందుకంటే అందరికీ హెలికాప్టర్ దర్శనం అనమాట. హెలికాప్టర్ ద్వారానే కేదార్‌నాథ్ ప్రయాణం అందరికి. అక్కడ దర్శనం అనమాట. కాబట్టి ఎవరు గుర్రాల మీద అట్లా వెళ్ళము అన్నారు. కాబట్టి అందరికీ కూడా మాతో పాటు వచ్చినటువంటి 50 మందికి కూడా హెలికాప్టర్ ద్వారా ప్రయాణం. కొంతమందికి ముందుగానే బుక్ అయినాయి. కొంతమందికి పాపం అక్కడ బుక్ చేశాడనమాట. మాకు 17,000 పడిందండి హెలికాప్టర్‌కి. మేము ముందరగానే బుక్ చేసుకున్నాము. ముందుగా బుక్ చేసుకోకుండా అప్పటికప్పుడు చేసుకున్నటువంటి వాళ్ళకి 20,000 తీసుకున్నాడండి. విడిగా అయితే మనకు ఆన్‌లైన్‌లో మనం కూడా బుక్ చేసుకోవచ్చుట. 12,000, 11,000 అవుతుందిట. కానీ అవి మనం ఓపెన్ చేయంగానే అయిపోతాయి. తిరుమల టికెట్లు ఎట్లా ఉంటాయండి. టక్కన ఓపెన్ చేయంగానే అయిపోతాయి గదా మనకి. అట్లా ఇదేందంటే వాళ్ళ కమిషన్ ద్వారా అతను చెప్పాడనమాట 17,000. ఒకవేళ ఏదైనా వెదర్ కండిషన్స్ బాగలేక, అనుకూలంగా గనక లేకపోతే, మీ ప్రయాణం గనక హెలికాప్టర్‌లో జరగకపోతే మీ డబ్బులు రిటర్న్ ఇస్తాను. ఇచ్చేటప్పుడు మాత్రం ఆ 11,000, 12,000లోనే మీకు రిటర్న్ ఇస్తాం. టికెట్ కాస్ట్ మాత్రం ఇస్తాం అని కూడా అతను చెప్పడం జరిగిందనమాట. ఆయన రాణా గారని చెప్పి ఎస్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున మేము వెళ్ళామనమాట. ఇంకా గుప్త కాశీలో స్టే చేసాం. ఆ గుప్త కాశీలో దిగేటప్పటికి కూడా రాత్రి 11, 12 అయిందండి అక్కడ. అంటే మరీ పొద్దుపోయి దిగినప్పుడు భోజనాలు కూడా ఏమి ఉండవండి మధ్యలో మనకి. అది కొంచెం ఇబ్బందవుతుందనమాట. సరే గుప్త కాశీలో దిగి ఆ రాత్రి పడుకున్నాం. మాకు తెల్లవారే నెక్స్ట్ డే దర్శనం అనమాట. సరే అని చెప్పి 6 గంటలకి ఏ ఎయిర్‌పోర్ట్ నుంచంటే మాకు వెనకాలే గుప్తకాశీ ఎయిర్‌పోర్ట్ ఉంది గానీ అక్కడి నుంచి గాదు మాకు. మాకు చేసింది పాతా ఎయిర్‌పోర్ట్ నుంచి గుప్తకాశీలో. కాబట్టి ఆ పాతాకెళ్ళాలంటే మళ్ళా కొంచెం దూరం ఉందనమాట. అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలంటే మనిషికి ఒక రూ. 1000 అటు తీసుకుంటారు. కానీ పోయేటప్పుడు మాత్రం అతనే డ్రాప్ చేశాడు అందరిని గూడా ఎయిర్‌పోర్ట్స్. ఎవరికెక్కడ ఎయిర్‌పోర్ట్ ఉంటే అక్కడ అందరిని డ్రాప్ చేశాడు. ఎందుకంటే గుప్తకాశీ నుంచయితే 50,000 టండి. మేము అడిగామనమాట. ఇక్కడి నుంచి బుక్ చేయొచ్చు కదా! ఎనకాల అంటే, ఇక్కడి నుంచి అయితే 50,000 అమ్మా మీకు అక్కడి నుంచి కాబట్టి 17,000కి వచ్చిందని చెప్పాడు. సరే అని చెప్పి పోయేటప్పుడు అందరిని అతనే డ్రాప్ చేశాడు. ఆ! హెలికాప్టర్ ఎక్కాము. అక్కడే మేము వీఐపీ దర్శనం కూడా టికెట్ తీసుకున్నామండి. 2500 పెట్టి వీఐపీ దర్శనం టికెట్ తీసుకున్నాం కేదార్‌నాథ్‌కి. వెళ్ళిపోయినా ఎంతండి 8 మినిట్స్ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసినంత సేపట్లో పైకెళ్ళిపోయినాం. వెళ్ళంగానే ఇంకా క్యూలోకెళ్ళాం. వీఐపీ దర్శనానికి కదా! ఆ క్యూలోకెళ్ళాం. కానీ అక్కడ హెలిప్యాడ్ నుంచి దిగి కూడా ఒక 2 కిలోమీటర్స్ నడవాలండి. గుడి దాకా నడవాలి. కానీ కొందరు నడిచారు. నడవలేనటువంటి వాళ్ళకి నేను చెప్పాను కదా! ఎక్కడికక్కడ పిట్టూస్ అంటారు. వాళ్ళు బుట్టలు ఎక్కించుకొని మనల్ని మోసి తీసుకెళ్తారనమాట. కానీ అసలు ఎంత మంచి వాళ్ళంటే అండి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలండి. ఎందుకంటే వాళ్ళు మన బూట్లు పట్టుకుంటారు. మనం వేసుకోలేక ఆ చలికి ఒక్కోసారి మనకు ఒడిగిపోతుంటే వాళ్ళు సాక్సులేస్తారు. నిజంగా అండి ఎవరు చెప్పండి మన పిల్లలే సరిగ్గా చేయట్లేదు మనకి. అట్లాంటి వాళ్ళెవరో మనకు ముక్కు, మొహం తెలియనటువంటి వాళ్ళు అంత సేవ చేస్తున్నారంటే, మనల్ని చేయి పట్టుకొని తీసుకెళ్తారు. మెట్లవి ఉంటాయి గదా! కొండలుంటాయి గదా! అట్లా మేము గూడా హెలిప్యాడ్ దిగిన తర్వాత పిట్టూస్ ద్వారానే ఎళ్ళామనమాట అందరం కలుసుకొని. అంటే బ్యాచ్‌లు వైస్‌గా వస్తాయి. అందరం ఒకసారి వెళ్ళడానికి ఉండదు గదా! టైమింగ్స్ ప్రకారం అట్లా. నాకు అనసూయ మేడం అనేటువంటి ఆమెకి, ఇంకొక వాళ్ళ సార్‌కి, వాళ్ళ హస్బెండ్‌కి అట్లా ఇంకొకళ్ళకి నలుగురం మేము వెళ్ళాము. వాళ్ళతో పాటే నేను కూడా దర్శనానికెళ్ళా. ఆ వీఐపీ దర్శనం అయినా గూడండి క్యూలో జనం ఉన్నారండి.
అసలు ఒత్తేసారండి. తోసేసుకున్నంత జనం అనమాట విపరీతం. కానీ అక్కడ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదండి. కంట్రోల్ చేయడము, అట్లా తోసేసుకుంటున్నా ఎవరేం పెద్ద పట్టించుకోరంట అనిపించలా నాకెందుకో. పోలీసులు గానీ, ఎవరైనా గూడా పెద్దగా ఉండి మెయింటెనెన్స్ చేయడం గానీ, అట్లా పెద్దగా అనిపించలేదండి. సరే మొత్తం మీద ఎలాగోలా ఆ కేదార్‌నాథ్ గర్భగుడిలోకి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. కానీ దర్శనం మాత్రం అండి చాలా అత్యద్భుతంగా అయిందండి. మాకు స్పర్శ దర్శనం దొరికింది. అభిషేకం గూడా చేయించుకున్నాం. అంటే మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఈ మనకి అలంకారం లేకుండా స్పర్శ దర్శనం, నిజరూప దర్శనం ఉంటుందనమాట స్వామిది. అక్కడ ఆ శివలింగం ఎలా ఉంటుందంటే, ఈ ఎద్దు యొక్క మూపురం మాదిరిలాగా ఉంటుందండి శివలింగం. ఎందుకంటే ఆయన పరిగెడుతూ ఉంటే, వెళ్ళిపోతూ ఉంటే అసల ఈ మహాశివుడు ఈ పాండవులు వస్తూ ఉంటారు గదా! యాత్ర చేసేటప్పుడు ఉంటాడనమాట. ఆ మహాశివుడు ఈ వృషభ రూపంలో ఉంటాడనమాట. అప్పుడు భీముడు ఆయన పరిగెడుతూ ఉంటే పట్టుకొని లాగుతాడనమాట. లాగింది ఆ మూపురం భాగం మాత్రం కేదారంలో ఉంటుంది. ఈ తల భాగం పశుపతినాథ్‌లో నేపాల్‌లో ఉంటుందిటండి. అసలు అట్లా ఉంటుందనమాట అక్కడ శివలింగం. అసలు నిజంగా అండి ఒక 20 నిమిషాలు నిలబడుకొని చక్కగా ఆయన అక్కడ ఆ పూజారి కూడా బాగా అభిషేకం చేశాడండి. చక్కగా మా చేత పోయించాడు. ఆ శివలింగం మొత్తాన్ని కూడా తమిడి తమిడి అండి బాగా స్పర్శ దర్శనం. నా జీవితంలో చాలండి అట్లాంటి యాత్ర నిజంగా. అసలు మనసుకి ఎంత ఆనందం అనిపించిందంటే, అసలు అలా జరుగుతుంది, అంత అత్యద్భుతంగా జరుగుతుందని నేను అనుకోలే. అంటే మనం పోయిన టైం 12 దాటిందనుకోండి, అప్పుడు మనకేం అభిషేకాలేమి ఉండవనమాట. దండం పెట్టుకొని రావడమే. తాకొచ్చుకొని దండం పెట్టుకొని రావడమే అనమాట. కాబట్టి అలాంటిది అట్లా గాకుండా, మేము పోయిన టైం 9 అట్లా 11 అట్లా 9కి నిలబడితే క్యూలో 11, 11:30 అయింది లోపలికెళ్ళేటప్పుడు. కరెక్ట్‌గా ఒక హాఫ్ ఎన్ అవర్ చక్కగా బాగా జేయించాడు. ఆ పైన ఉంటుంది గదండీ! చక్ర ఛత్రం మాదిరి దాన్ని గూడా తల కానిచ్చి, అసలు బాగా చెప్పడానికి మాటలు అల్లవి గాదు. కొంతమందేందంటే అక్కడ సెల్‌లో నుంచి వాళ్ళ బంధువులకి వాళ్ళకి చూపిస్తున్నారండి. నాకసలు అట్లాంటి ఆలోచనే రాలేదు. ఆ పరమాత్మని, ఆ మహాశివుడిని చూస్తూ కళ్ళనీళ్ళు కారిపోయాయండి నాకైతే నిజంగా గూడా. అంతటి ఆనందం వేసింది. నా జీవితంలో నేనేంది, అసలు ఈ యాత్రకు రావడం ఏంది, ఆ శివుడిని దర్శించుకోవడం ఏందని ఊహించని సంఘటనండి నిజంగా నాకు. అంత ఆనందం వేసిందనమాట. నా శరీరము గగురు పొడిచినట్టుగా అయిపోయింది ఆ దర్శనంతోటి. చక్కగా దర్శనం చేసుకొని 12 కల్లా బయటకొచ్చామండి. బయటకొచ్చాము. మళ్ళా హెలికాప్టర్ అని జెప్పారు. మేమందరం కూర్చున్నామండి. వాళ్ళిద్దరి పేర్లొచ్చాయి. నా పేరొచ్చేటప్పటికి ఆగిపోయింది. నెక్స్ట్ అమ్మా అన్నారు. అంటే ఒక 10 మినిట్స్ తోటి అటు వచ్చేస్తానమాట. ఈ లోపల ఉన్నటువంటి వెదర్ మారిపోయిందండి. అసలక్కడ నిమిషంలో చేంజ్ అయిపోతుంది. ఎంత వాన పడిందో ఇంక హెలికాప్టర్ పోదన్నారండి. ఇంక చలొచ్చిందండి. అసలు గడగడ గడగడ శరీరం అంతా వణికిపోతుంది. మనం తట్టుకోలేమండి ఆ చలికి గూడా. ఇంకా అప్పటికప్పుడు అందరూ రూమ్ తీసుకున్నారు. రూములు గూడా ఉన్నాయి. రూములు తీసుకున్నాం అందరం కలిసి. కాసేపు మళ్ళీ 4, 4:30 అయ్యాక మళ్ళీ వర్షం తగ్గింది. పోతున్నాయి అంటే మబ్బులుంటే పోదు గదండీ! కాబట్టి మళ్ళా మబ్బులన్నీ పోయినాయి. మళ్ళీ పోతున్నాయన. నేనొచ్చే లోపలే నీ పేరు పిలిచేసాం పోదన్నారండి. ఇంకా చూడండి నాకు టెన్షన్ ఎవ్వరు లేరు. అందరెళ్ళిపోయారు. మనకు భాష రాదు. వాళ్ళు నీకు హిందీ రాదా అని అడుగుతారండి. ఈ లోపల అసలు భగవంతుడు నిజంగా ఉన్నాడండి. అసలు లేకపోతే మా ఫ్రెండ్ కొడుకని చెప్పాను కదా! ఆ అబ్బాయి ఎర్లీ మార్నింగ్ 4:30కెళ్ళాడు. కానీ పాపం మాకంటే లేట్‌గా జనం అట్లా కిక్కిరిస్తున్నారనమాట. లేట్‌గా దర్శనం చేసుకొని 2:30, 3కి బయటకొచ్చాడట. సరే ఆ అబ్బాయి మాట్లాడి అదేంది మీకు హిందీ రాదని అడుగుతారు. మీకు తమిళొచ్చా? మలయాళొచ్చా? అని వాళ్ళని వాయించేసాడండి. అప్పుడు పాపం వాళ్ళు ఇంకా ఒక్క హెలికాప్టర్ ఉంది. మీరిక్కడుండండి పంపిస్తాం. అసలు గడగడ గడ చలి. అసలు ఆ హెలికాప్టర్ ఆగినప్పుడు ఉంటుందండి. అబ్బా! ఎంత ఆ రెక్కలన్నీ వస్తాయి గదండీ! అసలు ఎంత చలి పుడుతుందో మనకి ఇంకేం జేస్తాం తప్పదు అక్కడే ఉన్నాం. అప్పుడు 5:20కి ఒక హెలికాప్టర్ లాస్ట్ ట్రిప్ వచ్చిందండి. అదెక్కి కిందకి దిగి మళ్ళా గుప్తకాశీకొచ్చేసాం. ఆ గుప్తకాశీకొచ్చిన తర్వాత ఇంకో ఇద్దరున్నారండి అక్కడే ముందర వచ్చినటువంటి వాళ్ళు. చెప్పాను గదా! ఇంక రిటర్న్ అతను తీసుకోబోలేదు. మనిషికి రూ. 1000 ఇచ్చి మళ్ళా రిసార్ట్ దగ్గరికొచ్చేసామండి. రిసార్ట్‌కొచ్చి ఆ రాత్రికి అక్కడ స్టే చేసేసామనమాట. స్టే చేసి అట్లా నెక్స్ట్ డే కొంతమంది వెళ్ళారనమాట. ఆ నెక్స్ట్ డే కొంతమంది అట్లా వెళ్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఈ గుప్తకాశీలో ఈ లోకల్‌గా టెంపుల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు కేదార్‌నాథ్ గుడి 6 నెలలే గదండీ తీస్తారు. మిగతా 6 నెలలు ఈ గుప్తకాశీలో ఒక గుడిలో ఉత్సవ విగ్రహాలను పెట్టి పూజ చేస్తూ ఉంటారనమాట. అట్లా కొన్ని గుళ్ళకి అట్లా వెళ్ళొచ్చామనమాట. కొంతమంది ఎళ్లారు అంటే దర్శనం ఉన్నవాళ్ళు వెళ్ళలేదు. ఓపిక లేనటువంటి వాళ్ళు వెళ్ళలేదు. ఓపిక ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళొచ్చారనమాట అందరూ కలిసి. అదయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఏం చెప్పారంటే కొంతమందికి దర్శనం ఉంది. చాలా మందికి అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ 2 డేస్‌లో. ఇంకా మిగతా వాళ్ళందరూ ప్రయాణము వాళ్ళు దర్శనం చేసుకొని స్పెషల్‌గా ఒక వ్యాన్‌లో వస్తారు. కాబట్టి మనం వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ అందరికి 2, 3 రిసార్ట్స్‌లు బుక్ చేశారు అందరికి వరుసగా. వాళ్ళే భోజనం అంతా వంట చేసి పెట్టడం అన్నీ చేశారు. తర్వాత మేము ఇక్కడ 2 రోజులు ఉన్నామనమాట ఈ గుప్తకాశీలో.
ఇంకా ఆ గుప్తకాశీలో ఆ ఎయిర్‌పోర్టు అక్కడ అసలు పువ్వులు పూసాయంటే అసలు గులాబీ పూలు పూస్తాయండి. అదేమి నేలోనండి. ఎక్కడ ఈ మన కొండలుంటాయి కదా! తొర్రల్లో కూడా ఇంతంత లావు పూలండి అసలు. చూస్తే పళ్ళు పులిసిపోతాయి మనకసలు ఆ పూలు. భలే పూస్తాయి. చెట్లు మాత్రం భలే పెరుగుతాయి. రిసార్ట్ కూడా చాలా అత్యద్భుతంగా ఉందండి. చాలా మనోహరంగా ఉంది. చాలా బావుంది రిసార్ట్ కూడా. అసలు మాకు బుక్ చేసిన రిసార్ట్ కూడా చాలా బాగుంది. అట్లా ఒక రూమ్‌కి నలుగురు లెక్కన ఇచ్చారు. ఇంక సరే ఇంక అక్కడి నుంచి అయిపోయింది. కేదార్‌నాథ్ దర్శనం చేసుకొని అసలు తృప్తిగా తనివి తీరా దర్శనం చేసుకున్నామండి. ఆ కేదార్‌నాథుడిని మాత్రం అసలు ఎంత బాగా దర్శనం అయిందంటే, క్యూలో బాగా తోసేసారు గానీ, మాతో పాటు వచ్చినటువంటి కుమారి మేడం అయితే ఏడ్చేసిందండి. ఎందుకంటే ఊపిరి ఆడదు మనకి. మామూలుగానే కొంచెం అక్కడికొచ్చేటప్పటికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి గదా! ఇంకా అందులో ఈ తోసేసినప్పటికి ఎక్కువ మంది అయ్యేటప్పటికి, క్రౌడ్ అయ్యేటప్పటికి ఊపిరాడదు. మా వాళ్ళందరూ ఏందంటే, "మీకు దర్శనాలు అవుతున్నాయా?" టీవీలో అంతా చెప్తున్నారట, "దర్శనాలు లేవు, యాత్ర ఆపేశారు." మా ముందర 3 రోజులు వర్షంటండి. హెలికాప్టర్ ప్రయాణమే లేదని జెప్పారు ఆయన గూడా. అమ్మ అది మీ అదృష్టం. కానీ మా అదృష్టం మాతో పాటు వచ్చినోళ్ళందరికీ మేము బయలుదేరిన రోజు నుంచే బాగా కొంచెం వెదరు మారి బాగా వాతావరణం అనుకూలమయ్యి అందరికీ హెలికాప్టర్‌లోనే దర్శనం అయిందండి. అది మా అదృష్టము. కానీ మేము ఆ పారాయణలు చేసినటువంటి ఆ నారాయణమూర్తి యొక్క అనుగ్రహంగా కూడా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ముందు రోజు దాకా హెలికాప్టర్ పోలేదు 3 డేస్. కానీ అంత మాకు అత్యద్భుతంగా దర్శనం అయిపోయి దిగి అక్కడికొచ్చేసాం. మళ్ళా నెక్స్ట్ ఇంక అక్కడి నుంచి బయలుదేరి ఇంకా యమునోత్రికెళ్ళాలండి. ఆ యమునోత్రికెళ్ళాలంటే అక్కడ యమునోత్రిలో రూములేముండవమ్మా. మీకు బార్‌కోట్ అనేటువంటి ప్లేస్‌లో హోటల్‌లో రూమ్స్ ఇస్తామని జెప్పారు. సరే ఆ బార్‌కోట్‌కి బయలుదేరాం నెక్స్ట్ డే అనమాట మళ్ళా. బయలుదేరిన తర్వాత 2 డేస్ మనం కేదార్‌నాథ్‌లో ఉన్నాం. థర్డ్ డే ఎర్లీ మార్నింగే బయలుదేరాం. టిఫిన్ జేసేసి అందరూ బయలుదేరారనమాట. ఆ బయలుదేరే దారిలో అండి ఇంక బార్‌కోట్‌కి కొంచెం సమీపంలో ఒక కొండ మీద ఒక గుడుందండి. దానికి ఆయన చెప్పాడు మోకాళ్ళ నొప్పులు అట్లా ఉన్నటువంటి వాళ్ళెవరు ఎళ్ళొద్దు అని జెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అందుకని మేము వెళ్ళలేదండి ఆ గుడికి మాత్రం. చాలామంది వెళ్ళాలి. మొత్తం మీద మా బస్సులో అయితే ఒక నలుగురు, ఐదుగురు ఎళ్ళారనమాట. అంటే పద్మజ మేడము, అబ్బాయి రేవంత్ మా ఫ్రెండ్ కొడుకున్నాడు కదా! ఆ అబ్బాయి, ఇంకొక ఇద్దరో ఏమో ఎళ్ళారండి. ఎందుకంటే క్యూ ఉందిట. అందుకని 4 గంటలు పట్టిందండి వాళ్ళొచ్చేటికి. ఈ అబ్బాయి అయితే ఫాస్ట్‌గా వచ్చాడు కానీ మొత్తం అందరూ వచ్చేటప్పటికి 4 అవర్స్ పట్టింది. వెయిట్ చేశామనమాట అక్కడ. అక్కడేందుటండి ఆ ఊరికి నీళ్లు లేకపోతే ఆ పరమశివుడిని గురించి తపస్సు చేస్తే పరమశివుడు స్వయంగా నేనిస్తాను నీళ్ళని జెప్పి, అక్కడ కొండల మీద నుంచి నీళ్ళు కరెక్ట్‌గా లింగం మీద పడతాయటండి. అందుకని పరమశివుడు అక్కడ వెలిసాడట. అక్కడ వాళ్ళ స్థానికులు చెప్పారనమాట. కాబట్టి ఆ ఊరి ప్రజలకి నీటి బాధ తీరిందనమాట. కానీ డైరెక్ట్‌గా కొండల మీద నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఆ శివలింగం మీద పడతాయటండి. అది ఒక గుహలో లాగా పోవాలట. కొంతమంది మాత్రం మనం కాళహస్తిలో గనక పాతాళ గణపతిని చూడాలంటే ఒక 5, 6 మంది వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు. అందువల్ల లేట్ అనమాట. అక్కడికి కొంతమంది వెళ్లి దర్శనం చేసుకొనొచ్చారు. అది కొండ మీద ఉంటుంది. ఒక 150 మెట్లో ఏమో గూడా ఉన్నాయట. కాతే ఆ మెట్లు ఇట్లా స్టీప్‌గా ఉంటాయి. వెళ్ళొద్దు. అందుకని మేము వెళ్ళలేదండి భయపడిపోయి. సరే సాయంత్రానికి బార్‌కోట్‌కెళ్ళి అక్కడికి చాలా దగ్గరే బార్‌కోట్ అక్కడి నుంచి ఎంత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా జర్నీ లేదు. సరే బార్‌కోట్‌లో హోటల్ రూమ్స్ బుక్ చేసాం. అక్కడికెళ్ళేటప్పటికి 4:30 అయింది. సరే ఫస్ట్ అందరం టీ తాగేసాం. మేము తీసుకున్నటువంటి హోటల్ రూమ్స్ ఎనకాలే యమునా నది ప్రవహిస్తోందండి. అప్పుడు యమునా నది పుష్కరాలు గూడా అందుకని మాకు యమునోత్రి లాస్ట్‌లో పెట్టారనమాట. ఎందుకంటే పుష్కరాలు గూడా కలిసొస్తాయి. పోతున్నాం గదా! అంత దూరం అని చెప్పి. అప్పుడు మాతో పాటు వచ్చేటువంటి అరుణ్ కుమార్ శర్మ అనేటువంటి ఆయన పురోహితం చేస్తారు. బ్రాహ్మణులు పూజలు అవన్నీ గూడా ఈ సుదర్శన హోమం అన్నీ చేయించింది గూడా ఆయనే అనమాట. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, "అమ్మ పుష్కర స్నానం చేయొచ్చు. ప్రశాంతంగా ఎవ్వరు లేరిక్కడ. ప్రవహిస్తుంది గదా!" అని చెప్పి అందరిని టక రమ్మన్నారు. అందరూ కలిసి సూర్యాస్తమయం కాలేదు గదా! కాబట్టి చేయొచ్చు అని చెప్పి అందరం అక్కడికెళ్ళి ఆయన సంకల్పపూర్వకంగా మా అందరి చేత పుష్కర స్నానం చేయించాడు. యమునోత్రిలో కుదరదు కదమ్మా! అందరూ ఎవరి పాటికి వాళ్ళ డోలీల్లో అట్లా వెళ్తారు. ఇక్కడ చేయండి మనకు అవకాశం వచ్చింది కదండీ! హోటల్ రూమ్ వెనకాలే అండి. మనం నిలబడితే యమునా నది కనపడుతూ ఉంటుంది. సరే అందరం వెళ్లి అక్కడ చక్కగా పుష్కర స్నానం ఆచరించి వచ్చాం. మళ్ళా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే బయలుదేరి యమునోత్రికెళ్ళాం. ఇంక నెక్స్ట్ డే మళ్ళా ఎర్లీ మార్నింగే బయలుదేరి యమునోత్రికెళ్ళాము. మాతో పాటు అందరం కలిసి వెళ్ళాం. మేమేందంటే డోలీల్లోనే వెళ్ళామండి. నలుగురు మనల్ని మోస్తారు కాబట్టి ఆ డోలీల్లో వెళ్ళాం. మేము నడవదలుచుకోలేదు. భయమేసింది. గుర్రం కూడా మేము ఎక్కదలుచుకోలేదు. ఎక్కువ మంది మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డోలీల్లోనే ప్రయాణం చేశారు. ఆ డోలీకేందంటే 8,000 మనం వాళ్ళకియ్యాలి. 600 ఉత్తరాఖండ్ గవర్నమెంట్‌కి కట్టాలి అని చెప్పారు. సరే పాపం వాళ్ళు మనల్ని ఎంత బాగా మోస్తారు. అసలు ఎంత కష్టమండి. యమునోత్రి యాత్ర మాత్రం నాకు భలే కష్టం అనిపించిందండి. మిగతా అసలు కేదార్ కంటే ఎందుకంటే కేదార్ నాకు కష్టం అనిపియలే. హెలికాప్టర్‌లో ఎళ్ళేసి వచ్చాం కాబట్టి నాకేం శ్రమ అనిపియలేదు. కానీ యమునోత్రి మాత్రం భలే కష్టం అసలు ఆ కొండలు చూస్తుంటే అమ్మో! అసలు సెల్ తీద్దాం, ఫోటో తీద్దాం అన్నప్పుడు ఆ సెల్ ఎక్కడ కింద పడుతుందో అనేంత ఇదే ఇట్లా ఉంటాయండి మెట్లు ఆ ఊపుకనమాట. కాబట్టి
యమునోత్రి వాడు నేను ఒక 1400 వాడు నలుగురికి ఇచ్చేసానండి. మీరు చక్కగా భోంచేయండి. మీరు ఇంత శ్రద్ధగా నన్ను తీసుకొచ్చారని చెప్పి. వాళ్ళు కూడా అసలు చాలా సంతోషపడిపోయి మాతాజీ, మాతాజీ అని పదే పదే దండాలు పెట్టేశారనమాట. అక్కడికెళ్ళి యమునోత్రికెళ్ళాము. అక్కడ ఉష్ణకుండంలో తెలిసిందే కదా అందరికీ. చక్కగా స్నానం చేసి అందులో యమునా పుష్కరాలు కదా అని చెప్పేసి చక్కగా స్నానం చేసి అక్కడ ఆ యమున అమ్మవారిని అక్కడ ఏందంటే యమధర్మరాజు, శనైశ్చరుడు బోర్డ్ ఉంటుందనమాట ఫస్ట్. యమునాదేవి వాళ్ళు ముగ్గురు ఇది కదా చెల్లెలు వాళ్ళిద్దరు సోదరులనమాట. అక్కడ ఆ దర్శనం చేసుకొని అక్కడ పైన యమున, గంగ, సరస్వతి వీళ్ళు కూడా ఉంటారు. ఆ పైన గుళ్ళో దర్శనం చేసేసుకొని మళ్ళా రిటర్న్ పోయేటప్పుడు డోలీలో ఏమనిపించదు కానండి. వచ్చేటప్పుడు మాత్రం అసలు వాళ్ళు ఊపుకు స్పీడ్‌గా వచ్చేస్తారనమాట. ఆ ఊపికి మన కడుపులో పేగులతో సహా అండి అసలు మనకి అదిరిపోయినట్టు అనిపిస్తుందనమాట. అసలు కొంతమందైతే వామిటింగు, మోషన్స్ అలా కూడా అవుతాయన్నమాట. భలే కష్టం. సరే మళ్ళా రిటర్న్ పాపం జాగ్రత్తగా తీసుకొచ్చి సేఫ్‌గా తీసుకొచ్చేసారు. మళ్ళీ ఇంకా ఆ మధ్యాహ్నం కూడా మాకేం భోజనం లేదనమాట. మళ్ళీ రిటర్న్ బార్‌కోట్‌కొచ్చేసాం. ఆ రాత్రికి ఇంకా అక్కడే ఉండిపోయామనమాట. మనం ఈ కేదార్‌నికి ఎళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడండి దారిలో దారాదేవి అనే టెంపుల్, దారీదేవి అనే టెంపుల్ కూడా అలకనంద నది ఒడ్డున ఉంటుందనమాట. ఇంచుమించు నది మధ్యలో బ్రిడ్జి మీద పోవాలి. ఆ టెంపుల్ కూడా చూసాము. అది కూడా ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తానికి రక్షక దేవతండి ఆమె. వాళ్ళు చెప్పారు స్థానికులు. చాలా మహిమాన్వితమైనటువంటి టెంపుల్ అనమాట. అక్కడ అమ్మవారు స్వయంభూగా నీళ్ళలో కొట్టుకొచ్చి స్థానికులకు కనిపిస్తే అక్కడ ప్రతిష్ఠ చేశారట. కొంతమంది ఏం చెప్పారంటే, అమ్మ ఇక్కడ అమ్మవారిని కదిలించాలని చూసారు అప్పుడు. అందుకే 2013 అప్పుడు వరదలొచ్చాయి చూడండి కేదార్. అందుకని విపరీతమైన వరదలొచ్చాయి. అమ్మవారు చాలా పవర్‌ఫుల్. చాలా మూడు వేళలా 3 రూపాల్లో కనిపిస్తుందండి. ఉదయం పూట బాల రూపంలో, మధ్యాహ్నం యవ్వనంగా, రాత్రిపూట వృద్ధురాలుగా కనిపిస్తుందట ఆమె. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఇంక ఈ బార్‌కోట్ అయిపోయింది. మళ్ళా బార్‌కోట్ నుంచి రిటర్న్ మళ్ళీ హరిద్వార్ అనమాట. ఆ దారిలో వచ్చేటప్పుడు ఋషికేశ్‌లో దిగాము. అక్కడేదో భరతముని గుడి, ఆ రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, ఆ గీతా మందిరము, ఆశ్రమము. అక్కడ హారతి దాకా ఉండలేదులెండి. టైం అయిపోయిందని మళ్ళా వచ్చేసాం. రాత్రికి హరిద్వార్ వచ్చేసాం. ఇక తెల్లవారంతా హరిద్వార్‌లో రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఆ మర్నాడు ఏందంటే మళ్ళా బయలుదేరి మళ్ళా ఢిల్లీకొచ్చేసి మేము 9వ తేదీ బయలుదేరి ఢిల్లీకొచ్చి 10వ తారీఖండి. 10వ తేదీ 9 బయలుదేరి ఢిల్లీకొచ్చేసి మళ్ళా అక్కడ ఆ దురంతో ఎక్స్‌ప్రెస్ ఎక్కేసి మళ్ళా విజయవాడలో దిగి మళ్ళీ అక్కడి నుంచి యథాప్రకారం మా విక్రమసింహపురి ట్రైన్ ఎక్కేసి నెల్లూరుకి చేరుకున్నాం. 10వ తేదీ రాత్రికి 10 అయిందండి ఇంటికొచ్చేటప్పటికి. ఈ విధంగా మా యాత్ర సంపూర్ణంగా ముగిసింది. ఒకవేళ అండి మీరు అడగొచ్చు, మీరెళ్లారనుకోండి ఇదంతా మాకు జెప్పాలనా అని. మీకెవరికైనా సరే ఉపయోగపడుతుందేమో యాత్రకు వెళ్ళేటప్పుడు ఏ ఏ దేవాలయాలుంటాయి. ఇంకా కొన్ని కొన్ని చిన్న దేవాలయాలు కూడా చూసామండి. అంటే ఆ జోషి మఠంలో బద్రీనాథ్ ప్రతి ఒక్కటి కూడా చెప్పాలంటే కష్టం గదా! ముఖ్యమైనటువంటి విషయాల్ని మాత్రం నేను మీకు తెలియజేశాను. మీకు కూడా ఏమాత్రమైనా సరే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రం నేను మీకు తెలియజేశాను. ఏదో నేను వెళ్ళానని కాదు. మీకు కూడా ఏదన్నా ఈ గైడ్‌గా ఏదన్నా ఉపయోగపడుతుందేమో. ఈ ఎస్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అతను మాత్రం మాకు మంచి భోజనం చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వండి పెట్టాడండి. అందుకని మీకేదైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేను మీకు వివరంగా చెప్పడం జరిగింది. హలో అండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏందంటే, ఎవరైనా సరే యాత్రకెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక ప్లాన్ ఉండాలి గదండీ! ఎంత మనీ అవుతుంది అనేది. మేమిప్పుడు హెలికాప్టర్‌లో ఎళ్ళాము, డోలీలోనే పోయినాము, ఎక్కడ పెద్ద నడిచింది లేదు. ఇంత కంఫర్ట్‌గా పోయినా గూడా మాకెంత అయిందంటే అండి, ఈచ్ పర్సన్‌కి 75,000-80,000 అయిందండి. అంతకు మించి కాలేదు. అంటే మళ్ళా మన ఇంటికొచ్చేంత వరకు గూడా. అయితే మేమేం పెద్దగా కొనుక్కొని తినాల్సినటువంటి అవసరం కూడా మాకు రాలేదు. మళ్ళీ రూమ్ గూడా అన్నీ స్టార్ రూమ్స్ అండి. స్టార్ హోటల్సు, రూమ్సు, రిసార్ట్సు అన్నీ బాగా అట్లా అయితే కూడా మాకు 75,000-80,000 అయింది. అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది యాత్రకు ప్లాన్ చేసుకోవాలని యాత్రకు వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోవాలి కదా! ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో చెప్తున్నానండి. అంతకు మించి ఇంకేం లేదు. ఏమైందంటే మా పిల్లలండి నేను ఇంటికి రాగానే నాకు అసలు నేను ఎందుకంటే కాళ్ళ నొప్పితో భలే అవస్థ పడుతున్నా అప్పటికే. మా అబ్బాయి విజయవాడ స్టేషన్‌కి వచ్చి రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఫస్ట్ వద్దన్నా కానండి ఆ లగేజ్ పట్టుకొని దిగే ఓపిక కూడా లేదనమాట నాకు. మా చెల్లెలు కొడుకు కూడా పాపం స్టేషన్‌కి వచ్చి లగేజ్ అంతా పట్టుకొని మళ్ళా మమ్మల్ని స్టేషన్‌లో ట్రైన్ ఎక్కించి ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసేటప్పటికండి మా కొడుకు, కోడలు, మా కూతురు అందరూ కలిసి అసలు వాకిట్లో పళ్ళెం పెట్టి కాళ్ళు కడిగి నాకు ఆ నీళ్ళు వాళ్ళ నెత్తి మీద జల్లుకొని ఇంట్లోకి తీసుకొచ్చారండి. నాకు చాలా ఆనందం అనిపించిందండి.
అంటే సం దుఃఖంతో కూడిన దుఃఖము అనిపించింది, ఆనందం అనిపించింది. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదండి. వాళ్ళకి నా మీద ఉన్నటువంటి అభిమానానికి కూడా నాకు చాలా సంతోషమేసింది, చాలా బాధేసింది. అసలు నా జీవితంలో ఇట్లాంటి యాత్ర నేను ఒంటరిగా చేస్తాను అని అనుకోలేదండి. ఆ భగవంతుడి యొక్క నారాయణమూర్తి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతోటి ఈ విధంగా నేను చార్ధామ్ యాత్రని సంపూర్ణంగా పూర్తి చేసుకొని క్షేమంగా మళ్ళా ఇంటికొచ్చానండి. ఇ ఇదండి చార్ధామ్ యాత్ర విశేషాలు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా సరే ఒకవేళ తప్పులున్నా క్షమించండి. మీకేదైనా డౌట్లున్నా, ఏదన్నా ఉన్నా కామెంట్ రూపంలో అయినా సరే అడగండి. ప్రతి ఒక్కళ్ళు గూడా కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.